హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్. నేను మీ భార్గవి. ఈరోజు ఒక స్పెషల్ రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చాను. అదేంటో తెలుసా? పండుమిర్చి గోంగూర రోటి పచ్చడి. ఈ గోంగూర పచ్చడితో ఒక్క ముద్ద తిన్నారంటే చాలండి, ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. మళ్ళీ మళ్ళీ ఇదే తినాలనిపిస్తుంది, అంత రుచిగా ఉంటుంది ఈ పచ్చడి. ఆరోగ్యానికి ఆరోగ్యం, అలాగే రుచికి రుచి. ఇంకా లేట్ చేయకుండా ఈ గోంగూర చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికోసం నేను 2 కట్టల గోంగూరని తీసుకుంటున్నాను. ఎర్ర గోంగూరని తీసుకున్నానండి. మీకు ఏ గోంగూర అవైలబుల్‌గా ఉంటే అది తీసుకోండి. గోంగూరని ఈ విధంగా కాడలతో ఉండేలాగా కట్ చేసుకోండి. అప్పుడు కొంచెం ఎక్కువ పుల్లగా ఉంటుంది. అలాగే కట్ చేసేటప్పుడు చివర్లో ఉంటాయి కదా, అది మొత్తం కాడతో సహా తుంచండి. అప్పుడే టేస్ట్ చాలా బావుంటుంది. దీన్ని నీట్‌గా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఈ గోంగూర పచ్చడిని నేను పండుమిర్చితో ప్రిపేర్ చేస్తున్నాను. గోంగూర పండుమిర్చి కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మీ కారానికి తగినట్లుగా పండుమిర్చిని తీసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. నీళ్లు మరిగేటప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరని అంతటిని వేసుకోవాలి. గోంగూరని కొంచెం ఎక్కువ నీళ్ళలో బాగా నీట్గా వాష్ చేసుకోండి, ఎందుకంటే సన్నటి ఇసుక ఉంటుంది, అందుకని ఎక్కువ సార్లు కడుక్కోవాలి. గోంగూరని వేసుకున్న తర్వాత గరిటెతో ఒకసారి బాగా అంతా కలిసేలాగా కలుపుకొని మంటని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని గోంగూర అంతా బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ నీళ్ళే సరిపోతాయండి, ఇంకా ఎక్స్ట్రా ఏం నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. వీడియోలో చూపిస్తున్నట్లుగా గోంగూర సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని స్టవ్ ఆపేసుకొని గోంగూరనంతటిని పూర్తిగా చల్లారనివ్వాలి. మనం పోసిన నీళ్లు కరెక్ట్గా సరిపోయాయి. నీళ్లు కనుక ఏదైనా ఎక్కువ అనిపిస్తే కొన్ని వాటర్ తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత రోట్లోకి 1 స్పూన్ జీలకర్ర వేసి బాగా మెత్తగా దంచుకోవాలి. నెక్స్ట్ ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1.5 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. దీన్ని అంతటినీ కూడా బాగా మెత్తగా దంచుకోండి. ఇదంతా గ్రైండ్ అయిన తర్వాత మీ కారానికి తగినట్లుగా క్లీన్ చేసి పెట్టుకున్న పండుమిర్చిని వేసి కొంచెం కచ్చా పచ్చాగా దంచుకోండి. మరి పేస్ట్ లాగా చేయకుండా కొంచెం బరగ్గా దంచుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. వీడియోలో చూపిస్తున్నట్లుగా బరగ్గా దంచుకోవాలి. తర్వాత గోంగూర అంతా చల్లారిందండి. మొత్తం దాంట్లో ఉన్న వాటర్తో సహా రోట్లోకి తీసుకొని మరొక 2-3 నిమిషాల సేపు గోంగూర బాగా మెత్తగా అయ్యేంత వరకు నూరుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా బాగా సాఫ్ట్గా అయ్యే వరకు నూరుకోండి గోంగూరని. ఈ పచ్చళ్ళలో ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చూసుకొని ఉప్పుని అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత 1/2 స్పూను మెంతి పొడి, అలాగే మరొక 1/2 స్పూను ధనియాల పొడి, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసి మరొక నిమిషం సేపు ఈ పచ్చడినంతా బాగా కలిసే వరకు గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కొంచెం బరగ్గా దంచుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ చట్నీకి పోపు ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అందులోకి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూను ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 1 ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు, 2 ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ, 1/2 చెంచా పసుపు వేసి ఉల్లిపాయల్ని కొద్దిగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి నూరి పెట్టుకున్న గోంగూర అంతటినీ వేసుకొని బాగా కలుపుకోవాలి. మంటని లో ఫ్లేమ్ మీద ఉంచుకొని పచ్చడిని 5-7 నిమిషాల సేపు బాగా మగ్గించుకోవాలి. ఈ పండుమిర్చి గోంగూర పచ్చడి మీరు బయట ఉంచినా సరే అండి, 10 రోజుల వరకు ఏం పాడవదు. మీరు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే కనుక ఉల్లిపాయ వేయకుండా పోపు వేసుకున్నారంటే 2 నెలల వరకు కూడా ఈ పచ్చడిని స్టోర్ చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పండుమిర్చి రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, రుచి మర్చిపోలేరు, అంత బాగుంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.